హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో 10th క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ 9 టాంజెంట్స్ అండ్ సీకెంట్స్ టు ఏ సర్కిల్. టాంజెంట్స్ అండ్ సీకెంట్స్ టు ఏ సర్కిల్ చెప్పే ముందు 9th క్లాస్ మ్యాథ్స్లో ఆల్రెడీ మనం ఇంట్రడక్షన్ అనేది చెప్పుకున్నాం కదా. ఏంటి పెయిర్ ఆఫ్ టూ లీనియర్ ఈక్వేషన్స్ అనే చాప్టర్లోని దీని గురించి కొంచెం టాపిక్ అనేది టచ్ అవుతుంది అన్నమాట. ఇదేంటంటే ఇందులో వీటి యొక్క లైన్స్ యొక్క అంటే లైన్స్ కానీ టాంజెంట్ అంటే ఏంటి, సీకెంట్స్ అంటే ఏంటి అనేది డీటెయిల్గా అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏదైనా ఒక ప్లేన్ ఉందనుకోండి, ప్లేన్ అంటే సపోజ్ ఇలా దీన్ని ఒక ప్లేన్ అనుకుందాం. ఒక టూ లైన్స్, ఏవైనా ఒక టూ లైన్స్ తీసుకుంటే ఆ లైన్స్ మధ్య రిలేషన్ చెప్పేదే ఏంటంటే వాటి మధ్య రిలేషన్ 3 కేసెస్ కింద ఉంటుంది. సపోజ్ వీటి యొక్క మధ్య రిలేషన్ ఎన్ని కేసెస్ కింద ఉంటుంది? 3 కేసెస్ కింద ఉంటాయి. ఒక కేసు అయినప్పుడు ఏంటంటే మిగతా 2 కేసెస్ అవ్వవు. సపోజ్ 1 2 3 కేసెస్ ఉంటుంది. ఒక కేసు అయినప్పుడు మిగతా 2 కేసెస్ అనేది అవ్వదు. అంటే ఏంటి, ఈ 2 లైన్స్ మధ్య ఏంటంటే ఓన్లీ ఒక కేసు అనేది అవుతుంది. సపోజ్ మీకు ఇప్పుడు ఒక కేసు తీసుకుందాం. ఇది 1. ఒక ప్లేన్ మీద 2 స్ట్రైట్ లైన్స్ తీసుకుందాం. ఈ 2 స్ట్రైట్ లైన్స్ అనేది ఎలా ఉన్నాయి? ప్యారలల్గా ఉన్నాయి. ఈ ఒక స్ట్రైట్ లైన్ని ఎల్ అని, ఇంకో స్ట్రైట్ లైన్ని ఎం అని అనుకుందాం. ఓకేనా? వీటి మధ్య ఏంటి కామన్ పాయింట్స్? ఎటువంటి కామన్ పాయింట్స్ లేవు, అంటే నో కామన్ పాయింట్స్. వీటి మధ్య ఏంటి నో కామన్ పాయింట్స్ అనేవి ఉన్నాయి. అంటే వీటిని ఏమంటారంటే నాన్ ఇంటర్సెక్టింగ్ ప్యారలల్ లైన్స్. నాన్ ఇంటర్సెక్టింగ్ ప్యారలల్ లైన్స్. ఈ రెండిట్ల మధ్య ఏంటంటే ఎటువంటి కామన్ పాయింట్ ఇంటర్సెక్ట్ చేసే ఎటువంటి కామన్ పాయింట్ లేదు కాబట్టి నాన్ ఇంటర్సెక్టింగ్ ప్యారలల్ లైన్స్. ఇది కేస్ 1, ఒక 2 లైన్స్ మధ్య. ఇంకోటి ఏంటంటే సపోజ్ ఇలా తీసుకున్నాను. ఇది ఒక ఎల్ అనేది, ఇది వచ్చేసి ఎం అనుకుందాం. ఈ రెండిట్ల మధ్య ఏంటి కామన్ పాయింట్? ఇక్కడ సెంటర్ పాయింట్ అనేది టచ్ అయింది. అంటే దీనికి ఏంటి ఓన్లీ 1 పాయింట్, ఓన్లీ 1 కామన్ పాయింట్. ఎన్ని కామన్ పాయింట్స్ ఉన్నాయి? ఓన్లీ 1 కామన్ పాయింట్. వీటిని ఏమంటాం మనం? దీన్ని ఏమంటాం అంటే ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటాం. దీన్ని వచ్చేసి ఏమంటాం? ఇంటర్సెక్టింగ్ లైన్. దీనికి వచ్చేసి 2 లైన్స్. వీటి మధ్య ఏంటంటే 2 లైన్స్ మధ్య ఏంటంటే 3 కేసెస్ కింద అవ్వచ్చమాట. ఒకటి ఏంటి నాన్ ఇంటర్సెక్టింగ్ ప్యారలల్ లైన్స్. సెకండ్ వన్ ఏంటి ఇంటర్సెక్టింగ్, అంటే ఏంటి ఓన్లీ 1 కామన్ పాయింట్ మాత్రమే ఉంది. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి ఒక లైన్ తీసుకున్నాను ఇలాగా. ఇందులో ఏంటంటే ఎన్నైనా ఉండొచ్చు. ఇది ఒక పాయింట్, మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి, అంటే ఇది ఎల్ అని, ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇదంతా ఏంటి ఎమ్. అంటే ఎన్నైనా ఉండొచ్చు. ఇది ఒకటి ఎల్ అండ్ ఇది వచ్చేసి ఎమ్. ఇన్ఫినైట్ కామన్ పాయింట్స్. దీన్ని ఏంటంటే చాలా ఉంటాయి ఇందులో కామన్ పాయింట్స్. ఎన్ని ఉంటాయి? ఇది 1 2 అలా ఎన్నైనా రాసుకోవచ్చు కదా. ఒక లైన్లో ఎన్నైనా ఇక్కడ ఒకటి యాడ్ చేసుకుని వేరేదైనా పెట్టుకోవచ్చు. మనం దీన్ని ఏమంటామంటే ఇన్ఫినైట్ కామన్ పాయింట్స్. ఇన్ఫినైట్ కామన్ పాయింట్స్ అంటే దీన్ని ఏంటి, దీని నేమ్ వచ్చేసి కోఇన్సిడెంట్ లైన్స్. కోఇన్సిడెంట్ లైన్స్ అంటాం. దీన్ని ఏమంటాం? కోఇన్సిడెంట్ లైన్స్. ఇవి 3 కేసెస్ మాట. ఒక కేసు ఇది నో ప్యారలల్ లైన్స్ అయినప్పుడు ఇది అవుతుందా? కామన్ పాయింట్ అవుతుందా? అవ్వదు. ఇన్ఫినైట్ లైన్స్ అనేది కూడా అవ్వవు. కోఇన్సిడెంట్ లైన్స్ మాత్రం అవ్వవు. ఒక కేసు అవుతున్నప్పుడు మిగతా 2 కేసెస్ అనేది వర్తించదు. ఓకేనా? ఇది 2 లైన్స్ మధ్య 3 కేసెస్ని. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ చూడండి, లైన్ అండ్ ఏ సర్కిల్. లైన్కి సర్కిల్ ఈ 3 పాసిబిలిటీస్ ఉంటాయి కదా. కేస్ 1 కేస్ 2 కేస్ 3 డిఫరెంట్ పాసిబిలిటీస్. ఆ డిఫరెంట్ పాసిబిలిటీస్ అనేది ఒక సర్కిల్కి లైన్కి మధ్య ఎలా ఉంటుందో చూద్దాం. సపోజ్ ఒక సర్కిల్ తీసుకుందాం. ఇది కేస్ 1. ఓకేనా? ఈ సెంటర్ మనకి ఎప్పుడు తెలుసు కదా, సెంటర్ ఓ. నెక్స్ట్ ఒక లైన్ అనేది తీసుకుందాం. ఏంటి మనకి ఒక లైన్ అనేది రేడియస్గా. ఇప్పుడు సపోజ్ ఇలా ఒక లైన్ అనేది తీసుకుందాం. దీనికి నేను PQ అని పేరు పెట్టుకుంటున్నాను. PQ ఈ లైన్కి. ఇప్పుడు ఈ రెండిట్ల మధ్య అంటే దీనికి టచ్ అయిందా? టచ్ అవ్వలేదు. అంటే ఈ రెండిట్ల మధ్య ఏంటంటే ఈ లైన్ PQకి అండ్ సర్కిల్కి ఎటువంటి కామన్ పాయింట్ లేవు. అంటే దే హ్యావ్ నో కామన్ పాయింట్స్. దీన్ని మనం ఏమని రాయొచ్చు? మనం ఇంటర్సెక్టింగ్, దే డు నాట్ టచ్. ఇక్కడ చూడండి, దే డు నాట్
టచ్ ఈచ్ అదర్. ఈ రెండింటి మధ్య ఏంటంటే టచ్ అనేది అవ్వలేదు. దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు? నాన్ ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటే దీనికి ఈ సర్కిల్కి ఈ లైన్కి ఎటువంటి టచ్ అనేది అవ్వలేదు. ఓకేనా, ఇదిగోండి ఇక్కడ చూపించాను కదా, దీనికి అంటే దీన్ని మనం ఎలా ఇంట్రడ్యూస్ చేసుకోవచ్చు? మనం దే హ్యావ్ నో కామన్ పాయింట్స్ ఇలాగే కదా, అండ్ ఏంటి నాన్ ఇంటర్సెక్టింగ్ లైన్స్ అని కూడా రాసుకోవచ్చు. అలాగే ఇప్పుడు కేస్ 2లో చూసుకుందాం. ఇదే సర్కిల్కి సెంటర్ ఈ లైన్ అనేది ఇలాగ కొంచెం దీనికి టచ్ అవ్వచ్చు కదా, ఇలా కొంచెం ముందుకు వస్తే ఇదిగోండి ఈ సర్కిల్కి ఇలా టచ్ అయ్యి ఉంది. ఓకేనా, ఈ లైన్ ఏంటి పీక్యూ. ఓకేనా, ఈ టచ్ అయిన పాయింట్ని నేను ఏతో డినోట్ చేస్తున్నాను, క్యాపిటల్ ఏతోని. ఇలా టచ్ అయ్యేదాన్ని దీన్ని ఏమంటారంటే ఈ లైన్ ఈ సర్కిల్కి ఈ లైన్ టచ్ అయ్యేదాన్ని టాంజెంట్ అంటారు. ఏమంటారు? టాంజెంట్. చూడండి, ద లైన్ పీక్యూ. ఓకేనా, ద లైన్ పీక్యూ టచెస్ ద సర్కిల్. ఈ లైన్ని టచ్ చేసింది. ఓకేనా, ఏ యూనిక్ పాయింట్, ఒక సెటన్ పాయింట్ దగ్గర టచ్ అయింది. దాన్నే ఏమంటారంటే దే హ్యావ్ ఓన్లీ వన్ కామన్ పాయింట్. అంటే ఏంటి? వన్ కామన్ పాయింట్ ఇక్కడ టచ్ అయింది కాబట్టి దే హ్యావ్ ఓన్లీ వన్ కామన్ పాయింట్. అండ్ ఆ వన్ కామన్ పాయింట్కి ఏంటి? లైన్ అండ్ సర్కిల్ టచ్ చేయండి. ఈ పీక్యూ అనే లైన్ ఉంది కదా, దీన్నే మనం ఏమంటామంటే టాంజెంట్ అంటాం. పీక్యూ ఈజ్ కాల్డ్ ఏ టాంజెంట్ టు ద సర్కిల్ ఏ. దీన్నే ఈ లైన్ ఏమంటామంటే టాంజెంట్ అంటాం. టాంజెంట్ అంటే అర్థమైంది కదా, ఓన్లీ దే హ్యావ్ ఓన్లీ ఏంటి? ఒక కామన్ పాయింటే ఉంటుంది. సరేనా, నెక్స్ట్ థర్డ్ది. నెక్స్ట్ అదే సర్కిల్ తీసుకుందాం మళ్ళీని. ఇదే లైన్ కొంచెం లోపలికి వచ్చింది, అంటే సర్కిల్ లోపలికి వస్తే సపోజ్ ఇది 0 సెంటర్, సర్కిల్ లోపలికి వచ్చింది. ఇప్పుడు దీనికి ఎన్ని కామన్ పాయింట్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ పాయింట్ ఏ ఒకటి, ఇక్కడ వచ్చేసి బి. ఇక్కడ ఎన్ని పాయింట్స్ ఉన్నాయి చూడండి. ద లైన్ పీక్యూ సర్కిల్ హ్యావ్ 2 కామన్ పాయింట్స్. ఎన్ని పాయింట్స్ ఉన్నాయి? 2 కామన్ పాయింట్స్. ఈ లైన్ పీక్యూ ఇంటర్సెక్ట్ ది సర్కిల్. ఓకేనా, 2 డిస్టెంట్ పాయింట్స్ ఏ అండ్ బి. ఈ లైన్ ఏమంటామంటే మనం సీకెంట్ అంటాం. ఏమంటాం? సీకెంట్. ఇవ్వండి, అంటే 2 పాయింట్స్, 1 పాయింట్ కన్నా ఎక్కువ పాయింట్స్ ఉన్న వాటిని ఏమంటారంటే ఓన్లీ 1 పాయింట్. దే హ్యావ్ ఓన్లీ 1 పాయింట్ అయితే టాంజెంట్ అంటారు. దే హ్యావ్ ఓన్లీ వన్ కన్నా ఎక్కువ ఉన్నట్టు 2 డిస్టెంట్ పాయింట్స్ ఏ అండ్ బి అనేది 2, 1. ఆ లైన్స్ని ఏమంటామంటే మనం సీకెంట్ అంటాం. ఇప్పుడు టాంజెంట్కి సీకెంట్కి అర్థం ఏంటో తెలిసింది కదా. ఇప్పుడు టాంజెంట్ ఈ టాంజెంట్ అనే వర్డ్ ఉంది కదా, టాంజెంట్. ఈ టాంజెంట్ అనే వర్డ్ ఎలా వచ్చిందంటే ఇది ఏంటంటే లాటిన్ వర్డ్. దీన్ని ఏమంటారు? లాటిన్ వర్డ్. ఈ వర్డ్ అసలు ఏమని ఉంటుందంటే టాంగ్రీ. ఇది ఏమంటా ఎలా వచ్చింది ఈ వర్డ్ అనేది? టాంగ్రీ. టాంగ్రీ అంటే అర్థం ఏంటంటే టు టచ్. టాంగ్రీ అంటే అర్థం ఏంటి? టు టచ్. ఇప్పుడు ఈ సర్కిల్కి లైన్ అనేది టచ్ అవుతుంది కదా, చూడండి, టు టచ్. ఈ టు టచ్ అనే వర్డ్ దాని మీన్స్ దాన్నే డిరైవ్ చేసి దీన్ని ఏమన్నారంటే టాంజెంట్ అంటున్నాం. ఓకేనా, ఇప్పుడు నెక్స్ట్ ఇంకో పాయింట్ చూడండి. ఒక సర్కిల్కి ఎన్ని టాంజెంట్స్ ఉంటాయి? ఓన్లీ 1 టాంజెంటే అంటది. ఎందుకంటే 1 పాయింట్ అనేదే కదా ఉంటుంది. దే హ్యావ్ ఓన్లీ దెర్ ఈజ్ ఓన్లీ 1 టాంజెంట్ టు ద సర్కిల్ అట్ 1 పాయింట్. 1 పాయింట్కి ఓ సర్కిల్కి ఎన్ని? 1 టాంజెంట్ అనేదే ఉంటుంది. మీకు ఇంకా సమ్స్ చెప్తున్నప్పుడు ఇంకా అర్థమవుతుంది. ఈ సర్కిల్కి లైన్ టాంజెంట్కి ఇలా కనెక్షన్ అయ్యి ఉంది కదా, సారీ, ఇక్కడ టచ్ అయిన ఈ పాయింట్ మనం ఏమనుకున్నాం కదా, దీన్నే ఏమంటాం అంటే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటాం. దీన్ని ఏమంటాం? పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. ఈ టచ్ అయిన ఈ పాయింట్ని పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటాం. పేజ్ నెంబర్ 226లోని డూ దిస్ చూద్దాం. డ్రా ఏ సర్కిల్ విత్ ఎనీ రేడియస్ అన్న. డ్రా ఏ ఒక సర్కిల్ అనేది డ్రా చేద్దాం విత్ ఎనీ రేడియస్. ఇప్పుడు 0 ఇది రేడియస్ అనుకుందాం. విత్ ఎనీ రేడియస్ డ్రా 4 టాంజెంట్స్ అట్ డిఫరెంట్ పాయింట్స్. హౌ మెనీ టాంజెంట్స్ కెన్ యూ డ్రా టు దిస్ సర్కిల్స్? హౌ మెనీ ఇప్పుడు సపోజ్ ఒక 4 డ్రా ఎన్ని టాంజెంట్స్ అనేది ఒక సర్కిల్ డ్రా చేయగలం. సపోజ్ చూడండి, ఇది 1, ఇది L, ఇది M, ఇది N, ఇది O,
ఇది పి. అలా ఎన్నైనా డ్రా చేసుకోవచ్చు కదా. ఇక్కడ ఇది సెంటర్, ఇక్కడ టచ్ అయిన పాయింట్ ఏంటి ఏ, అండ్ ఎల్కి ఏంటి ఇది బి, అండ్ ఓకి ఇక్కడ టచ్ అయింది ఇది సి, అండ్ పికి ఇక్కడ టచ్ అయింది డి, ఇక్కడ టచ్ అయింది ఈ. చూసారా, ఎన్నైనా డ్రా చేయొచ్చు అలాగా. సో మనకి దీని ఆన్సర్ ఏంటి, ఇన్ఫినైట్లీ మెనీ టాంజెంట్స్ కెన్ బి డ్రాన్ టు ఏ సర్కిల్. ఒక సర్కిల్లో ఎన్ని టాంజెంట్స్ అయినా మనం గీయగలం, ఓకేనా. డిఫరెంట్ ప్లేస్లో ఇన్ఫినిట్లీ మెనీ టాంజెంట్స్ కెన్ బి డ్రాన్ టు ఏ సర్కిల్. నెక్స్ట్ చూడండి, హౌ మెనీ టాంజెంట్స్ యూ కెన్ డ్రా టు సర్కిల్ ఫ్రమ్ ఎ పాయింట్ అవే ఫ్రమ్ ఇట్. ఒక సర్కిల్ ఉంది, హౌ మెనీ టాంజెంట్స్ డ్రా అన్నాడు. ఫ్రమ్ ఏ పాయింట్ అవే ఫ్రమ్ ఇట్, బయటికి ఆ పాయింట్ అనేది టచ్ అయ్యేటట్టు ఎన్ని టాంజెంట్స్ అనేది డ్రా చేయగలం. ఇక్కడ చూడండి, సపోజ్ ఇక్కడ ఒక ఇలా టాంజెంట్ డ్రా చేశాను, అండ్ ఇది వచ్చేసి ఇలాగా. ఎన్ని మొత్తం ఏ, ఇక్కడ ఒక పాయింట్ బి, మొత్తం ఎన్ని టాంజెంట్స్ డ్రా చేయగలిగాను, 2 టాంజెంట్సే. వీ కెన్ డ్రా ఓన్లీ 2 టాంజెంట్స్ ఫ్రమ్ an ఎక్స్టీరియర్ పాయింట్. ఎక్స్టీరియర్ పాయింట్ నుంచి, అంటే ఇక్కడ ఒక పాయింట్ నుంచి ఎన్ని టాంజెంట్స్ డ్రా చేయగలిగాను, ఓన్లీ 2 టాంజెంట్స్ మాత్రమే డ్రా చేయగలిగాను. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ టాంజెంట్స్ టు సర్కిల్. ఇక్కడ ఇచ్చాడు కదా, ఇందులో ఏంటేంటి టాంజెంట్స్ అని అడిగాడు. చూడండి, ఇది వచ్చేసి సీకెండ్స్ అయిపోతాయి. సర్కిల్ లోపలికి వెళ్తే అవేంటి, సీకెండ్స్. టాంజెంట్ అంటే ఏంటి, ఓన్లీ 1 పాయింట్. ఇక్కడ ఓన్లీ 1 పాయింట్ ఉంది, అండ్ ఇది. అండ్ పిఎం వచ్చేసి అవేంటి, టాంజెంట్స్. థర్డ్ దెన్ ఆన్సర్ ఏంటి, పి అండ్ ఎం ఆర్ ద టాంజెంట్స్ టు ద గివెన్ సర్కిల్. టాంజెంట్స్ టు ద గివెన్ సర్కిల్. అంతే, అర్థమైంది కదా. నెక్స్ట్ పేజ్ నెంబర్ 227లో డూ దిస్ చూడండి. డ్రా ఏ సర్కిల్ అండ్ ఏ సీకెంట్ పీక్యూ. ఇక్కడ చూడండి, ఇది ఇక్కడ ఇచ్చిన విధంగా డ్రా ఏ సర్కిల్ అన్నాడు. ఓ సర్కిల్ అండ్ పీక్యూ ఆఫ్ ద సర్కిల్ ఆన్ ది యాజ్ ఎ పేపర్ యాజ్ షోన్ బిలో. ఇక్కడ చూపించిన విధంగా పీక్యూ అనేది ఒక సీకెంట్ ఇలా తీసుకోమంటున్నాడు. ఇది పి, ఇది క్యూ, ఓకేనా. ఇది సీకెంట్ కదా. డ్రా వేరియస్ లైన్స్ ప్యారలల్ టు ద సీకెంట్ అండ్ బోత్ సైడ్స్. దీనికి ప్యారలల్గా లైన్స్ అనేది మనల్ని గీయమంటున్నాడు. చూడండి, ఇలాగా ఇక్కడ సెంటర్ ఉంటుంది కదా, ఇది ఒకటి ఉంది కదా ఇక్కడ పాయింట్. లైన్స్ అనేది డ్రా చేశాను దీనికి ప్యారలల్గా, సేమ్గా ఏంటంటే లైన్స్ అనేది నేను డ్రా చేశాను. వాట్ హ్యాపెన్స్ టు ద లెంత్ ఆఫ్ కార్డ్ కమింగ్ క్లోజర్ అండ్ క్లోజర్ టు ద సెంటర్ ఆఫ్ ది సర్కిల్. ఈ కార్డ్ ఉంది కదా, దీని కార్డ్ అంటాం. ఈ కార్డు అలా సెంటర్ ఆఫ్ ది సర్కిల్ వచ్చేసరికి, ఇలా మూవ్ అయ్యేసరికి ఏమవుతుంది అని అడుగుతున్నారు. ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది లైన్ అనేది. అంటే ఇక్కడ తక్కువ ఉంది డిస్టెన్స్, అలా ఇక్కడికి వచ్చేసరికి ఏంటి, కొంచెం పెరిగింది. ఇక్కడికి వచ్చేసరికి, అంటే సర్కిల్ అనేది ఇలా కదా ఉంటుంది, ఇక్కడ తక్కువ ఉంటుంది, ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ పెరుగుతుంది. ఇది ఎలా పెరుగుతుంది, సెంటర్ ఆఫ్ ది సర్కిల్కి ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. అదే రాస్తాం, ద లెంత్ ఆఫ్ the curve increases as it come closer to center of the circle. నెక్స్ట్ సెకండ్ చూడండి, వాట్ ఈజ్ ద లాంగెస్ట్ కార్డ్. లాంగెస్ట్ కార్డ్ అనేది ఏమవుతుంది, డయామీటర్ కదా అవుతుంది. ఇప్పుడు ఒక కార్డ్కి, ఇది ఒక కార్డ్ అనుకున్నాం, దీనికి లాంగెస్ట్ కార్డ్ ఏమవుతుంది, ఇందులో ఇవన్నీ కార్డ్లే కదా,
లాంగెస్ట్ కార్డ్ అంటే ఏంటి? డయామీటరే కదా. దాని ఆన్సర్, సెకండ్ ఆన్సర్ ఏంటి? డయామీటర్ ఈజ్ ద లాంగెస్ట్ chord of the circle. Next, how many tangents can you draw to a circle which are parallel to each other? ఇక్కడ ఒక టాంజెంట్ ఉంది కదా, ఈ టాంజెంట్కి ప్యారలల్గా అంటే దీనికి ఎదురుగా ఎన్ని టాంజెంట్స్ అనేది డ్రా చేయగలం? ఓన్లీ వన్ టాంజెంటే కదా. ఇదిగోండి ఇక్కడ ఒక టాంజెంట్ యాడ్ అవుతుంది అంతే, బి పాయింట్. ఓకేనా? ఎన్ని టాంజెంట్స్? ఓన్లీ వన్ టాంజెంట్ కెన్ బి డ్రాన్ parallel to a given tangent. అదే రాస్తున్నాను చూడండి. ఓన్లీ వన్ టాంజెంట్ కెన్ బి డ్రాన్ parallel to a given tangent. ఇక్కడికి ఇచ్చిన దానికైతే ఒకటే ప్యారలల్ లైన్ డ్రా చేయగలం. అదే ఒక సర్కిల్కి ఎన్ని టాంజెంట్స్ ప్యారలల్ లైన్గా డ్రా చేయగలం? మెనీ, ఇన్ఫినైట్. ఇలాగా ఒకటి డ్రా చేయగలం, ఇలాగ ఒకటి, ఇలాగా సేమ్ ప్యారలల్ లైన్స్, అలా ఎన్నైనా మనం డ్రా చేయగలం కదా. ఇవన్నీ ఏంటి? ఇన్ఫినైట్. టు ఏ సర్కిల్ ఇంకా ఉంటుంది చూడండి. టు ఏ సర్కిల్ వీ కెన్ డ్రా infinitely many pair of parallel tangents. అలా ఎన్నైనా డ్రా చేయగలం. ఓకేనా? ఒక సర్కిల్తో. ఇప్పుడు థీరం 9.1 చూడండి. ఈ థీరం అనేది చాలా ఇంపార్టెంట్, ఎక్కువ ఎగ్జామ్స్లో అనేది ఇస్తుంటారు. ఈ థీరం చూడండి. ద టాంజెంట్ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ ఏ సర్కిల్ ఈజ్ పర్పెండిక్యులర్ టు ద రేడియస్ త్రూ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. ద టాంజెంట్ ఆఫ్ ఎనీ పాయింట్ అన్నట్టు చూడండి. ఆఫ్ ఏ సర్కిల్ ఈజ్ పర్పెండిక్యులర్ టు ద రేడియస్. మనం ఏంటి? ఒక సర్కిల్ ఉంది, ఇది సెంటర్ అనుకుందాం. ఓకేనా? ద టాంజెంట్ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ ఏ సర్కిల్ ఈజ్ పర్పెండిక్యులర్ టు ద రేడియస్. ఇది ఇలా రేడియస్ అనుకుందాం. ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది ఓ, ఇది రేడియస్. దానికి ఏంటి? పర్పెండిక్యులర్. ఇది టాంజెంట్ కదా. ఈ టాంజెంట్కి మనం ఎక్స్ ఒక లైన్ వై అనుకుందాం. ఇక్కడ ఈ పాయింట్ అని టచ్ అయింది కదా. ఇది ఎలా ఉంది మనకి చూడడానికి? పర్పెండిక్యులర్గా కదా ఉంది. ఇది పర్పెండిక్యులరా కాదా అనేది మళ్ళీ ప్రూవ్ చేయమంటున్నారు. ఫస్ట్ ఏంటి? మనం ఎప్పుడు డయాగ్రామ్ గీసుకుంటాం, గివెన్ రాస్తాం. టు ప్రూవ్ అంటే ఏం ప్రూవ్ చేయాలో, ఆర్టీపీ అంటే ఏంటి? రిక్వైర్డ్ టు ప్రూవ్. మనం ఏం ప్రూవ్ చేయాలనుకుంటున్నామో అది రాస్తాం. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ప్రూఫ్ అనేది చేస్తాం. ఫస్ట్ గివెన్ రాద్దాం. గివెన్ ఏంటి? ఏ సర్కిల్ విత్ సెంటర్ ఓ. వాడు ఇచ్చిందే మనం రాస్తున్నారు. సర్కిల్ విత్ సెంటర్ ఓ అండ్ xy ఈజ్ ఏ టాంజెంట్ టు ద సర్కిల్. xy ఈజ్ ఏ టాంజెంట్ టు ద సర్కిల్ ఎట్ ఏ పాయింట్ P. మనం ఏదైతే డయాగ్రామ్ గీసామో అదే రాశాను. ఏ సర్కిల్ విత్ సెంటర్ ఓ. సర్కిల్ ఏంటి? ఒక సెంటర్ ఓతో తీసుకున్నాం. అండ్ xy ఈజ్ ఏ టాంజెంట్ టు ద సెంటర్ ఎట్ ఏ పాయింట్ P. ఇప్పుడు రిక్వైర్డ్ టు ప్రూవ్ ఆర్టీపీ. రిక్వైర్డ్ టు ప్రూవ్ అంటే ఏం ప్రూవ్ చేయాలి? ఓపీ ఈజ్ పర్పెండిక్యులర్ టు xy అని ప్రూవ్ చేయాలి. ఓపీ పర్పెండిక్యులర్ టు xy. ఇప్పుడు ప్రూఫ్ ఏం ప్రూవ్ చేద్దాం? ఇప్పుడు మనం నార్మల్గా ఇక్కడ ఏంటంటే కాంట్రడిక్షన్ మెథడ్ తీసుకుంటాం. కాంట్రడిక్షన్ మెథడ్ ఏంటి?
ఓపీ ఈజ్ నాట్ పర్పెండిక్యులర్ టు XY అని తీసుకుని ఓపీ అది ఫాల్స్ అయితే ఓపీ పర్పెండిక్యులర్ టు XY అలా ప్రూవ్ చేయాలన్నమాట. కాంట్రడిక్షన్ మెథడ్ అంటే తెలుసు కదా, అవుతుంది అవ్వలేనట్టుగా అవ్వలేంది అవుతున్నట్టుగా చేసుకుని మనం అజంప్షన్ చేసుకుని మనం ప్రూవ్ చేయాలి. లెట్ us assume that OP is not perpendicular to XY. కాంట్రడిక్షన్ మెథడ్ అనేది యూజ్ చేస్తున్నాను. ఇది ప్రూవ్ చేయాలి. ఇది ప్రూవ్ చేయాలంటే ఏంటి, ఇది OP is not perpendicular to XY అని తీసుకొని ప్రూవ్ చేస్తున్నాను. లెట్ us suppose that ఇప్పుడు ఏంటంటే ఇక్కడ చూడండి, ఒక లైన్ సెగ్మెంట్ అనేది తీసుకుంటున్నాను. ఇలాగా ఒక లైన్ సెగ్మెంట్ ఓకేకి ఇలాగా. ఇదేంటి పాయింట్ Q. ఇది కూడా ఏంటి రేడియసే కదా మామూలుగా. ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళినా ఇవన్నీ ఏంటి ఒక సర్కిల్కి ఇక్కడి నుంచి ఇక్కడికి రేడియసే అంటారు. ఇది రేడియస్ ఇవన్నీ రేడియసే. ఓకేనా, నేను ఇలాగ ఒక రేడియస్ అనేది తీసుకున్నాను. ఓకేనా, దాని పాయింట్ ఏంటి Q. లెట్ us సపోజ్ ఏ పాయింట్ Q అదే రాస్తున్నాను. లెట్ us సపోజ్ ఏ పాయింట్ Q on XY such that OQ perpendicular to XY. ఈ OQ అనేది ఏంటి పర్పెండిక్యులర్ టు XY అంటే ఏంటి, OQ అనేది XYకి పర్పెండిక్యులర్గా ఉంది. ద పాయింట్ Q మస్ట్ ఇదిగో ద పాయింట్ Q ఏంటి అవుట్ ఆఫ్ ది సర్కిల్ కదా, అంటే ఈ సర్కిల్ దాటి బయటకు వచ్చింది. ఈ పాయింట్ Q అనేది ఏంటి సర్కిల్ మీద లేదు. ఇక్కడ చూడండి, సర్కిల్ దాటి చిన్న గ్యాప్ వచ్చింది చూసారా, సర్కిల్ దాటి Q అనే పాయింట్ అనేది బయటకు వచ్చింది. అది రాసినాను చూడండి. ద పాయింట్ Q must be outside the circle. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఇక్కడ చూడండి, ఓపీ కన్నా OQ ఎక్కువే కదా. మామూలుగా డిస్టెన్స్ చూసుకోండి దీని మధ్య. ఓపీ కన్నా అంటే దీని మీద ఇది అవుట్ ఆఫ్ ది సర్కిల్ అయింది కదా, అంటే ఓపీ నెక్స్ట్ స్టెప్ ఏంటి OQ గ్రేటర్ దాన్ ఓపీ, అంతే కదా. దిస్ ఈజ్ ట్రూ ఫర్ ఆల్ ద పాయింట్స్ ఆన్ X. చూడండి రాస్తాను ఫస్ట్. దిస్ ఈజ్ ట్రూ ఫర్ all the points on XY except P. This is true for అంటే ఏంటి అన్నిటికీ ప్రూవ్ అవుతుంది. దిస్ ఈజ్ ట్రూ ఫర్ ఆల్ ద పాయింట్స్ ఆన్ XY ఎక్సెప్ట్ P. ఎందుకంటే P ఏంటి కరెక్ట్గా సర్కిల్ మీద ఉంది కాబట్టి. ఎందుకంటే P అనేది షార్టెడ్ డిస్టెన్స్ అన్నిటికన్నా. ఇప్పుడు ఏది వెళ్ళినా ఏంటి రేడియస్ అనేది అవుట్ ఆఫ్ ద సర్కిల్ అవుతుంది. ఇలా వచ్చినా ఏంటంటే అవుట్ ఆఫ్ ది సర్కిల్ అవుతుంది, అంటే డిస్టెన్స్ అనేది పెరిగిపోద్ది. దేర్ ఫోర్ OP ఈజ్ ద షార్టెస్ట్ డిస్టెన్స్ from the O అంటే సెంటర్ టు XY. అంటే మన ఏంటి అవర్ అజంప్షన్ ఈజ్ రాంగ్. అవర్ అజంప్షన్ దట్ OP ఈజ్ నాట్ పర్పెండిక్యులర్ టు XY ఈజ్ ఏంటి ఫాల్స్. సో ఫాల్స్ అయితే ఏంటి OP ఈజ్ పర్పెండిక్యులర్ టు XY. therefore hence proved. అంతే, చాలా సింపుల్. ఇది P అనే పాయింట్ ఆన్ ద సర్కిల్ ఉంది, Q అనే పాయింట్ ఏంటి అవుట్ సైడ్ ద సర్కిల్ ఉంది. అర్థమైందా మీకు? చాలా ఈజీ. మనం ఫస్ట్ ఏంటి ఏమి ఇచ్చాడో అదే సర్కిల్ తీసుకున్నాం, సెంటర్ ఓతోని XY అనేది టాంజెంట్ అండ్ సెంటర్ అనే పాయింట్ ఏంటి సెంటర్ అట్ ఏ పాయింట్ P.
మనం ఏం ప్రూవ్ చేయాలి, ఓపీ పర్పెండిక్యులర్ టు XY అని ప్రూవ్ చేయాలి. మనం ఏంటి ప్రూఫ్ ఏం చేసుకున్నాం, కాంట్రడిక్షన్ మెథడ్, అంటే ఓపీ ఈస్ నాట్ పర్పెండిక్యులర్ టు XY తీసుకున్నాం. ఒక లైన్ సెగ్మెంట్ అనేది ఎక్స్ట్రా తీసుకుంటున్నాం, క్యూ అనేది, OQ అనేది. లెట్ us సపోజ్ దట్ పాయింట్ క్యూ అండ్ XY సచ్ దట్ OQ ఏంటి, పర్పెండిక్యులర్ టు XY అని. క్యూ ఏంటి, బిగ్ పాయింట్, అంటే ఏంటి, అవుట్ సైడ్ ద సర్కిల్ వెళ్ళిపోయింది క్యూ అనే పాయింట్. సో OQ అనేది ఏంటి, ఓపీ కన్నా గ్రేటర్గా ఉంది. నెక్స్ట్ పాయింట్, దిస్ ఈజ్ ట్రూ ఫర్ ఆల్ ద పాయింట్స్ అండ్ ఎక్సెప్ట్ పీకి ఎందుకు చెందదు, పీ అనేది ఓపీ అనేది షార్టెస్ట్ డిస్టెన్స్ ఫ్రమ్ ది XY, అంటే ఇక్కడికి ఇదే షార్టెస్ట్ డిస్టెన్స్. అంటే ఇదేంటి, మన ఎగ్జంప్షన్ అనేది రాంగ్. ఖచ్చితంగా ఇది నాట్ పర్పెండిక్యులర్ కాదు, పర్పెండిక్యులరే. ఓపీ ఈజ్ పర్పెండిక్యులర్ టు XY. ఓకేనా, అర్థమైందా. నెక్స్ట్ ఎక్సర్సైజ్ 9.1 వచ్చేసి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి.